హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జనంలోకి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు మరొకసారి ప్రజల మధ్యలోకి పూర్తి స్థాయిలో వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. దీని మీద మనతో పాటు రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో జనాల మధ్యకి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. సార్ ఎలా ఉండబోతున్న పర్యటన, ఏంటి సార్ ఆ పర్యటన వివరాలు? డెఫినెట్గా 2 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ప్రజల్లో పాలన పట్ల ఏమనుకుంటున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత అది డిప్యూటీ సీఎంగా ఉంది. ఆయన డిప్యూటీ సీఎం కాకపోయినా, ఎమ్మెల్యే కాకపోయినా ప్రజలకు ఏదో చేయాలని నిరంతరం తప్పన పడే వ్యక్తి మనం చూస్తాం. అదేవిధంగా ఈ మధ్య ప్రజల్లోకి వెళ్దాము, ఏదైనా కార్యక్రమంలో పాల్గొందామంటే కొంతమంది ఏమో ఆగంతకులు వల్ల ఆయనకు ముప్పు అని చెప్పేసి ఒకవైపు. ఏదేమైనా కానీ రాబోయే వారం 10 రోజుల్లో ఆయనకి కేంద్ర నిఘా వర్గాలు సమాచారం ప్రకారం స్పెషల్ కేటగిరీ ఇవ్వచ్చు అని చెప్పంటున్నారు. అది ఏది భద్రత కల్పిస్తారో కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఎందుకంటే రిపీటెడ్గా జరుగుతున్నప్పుడు ఎవరు ఏంటో కూడా తెలియని పరిస్థితిలో మనం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, కేంద్రంది కావచ్చు, రాష్ట్రాలది కావచ్చు. అదే సమయంలో మీరు అన్నట్టుగా జనంలోకి జనసేన వెళ్తే కనుక ఈ పార్టీ మరింత బలపడే అవకాశం ఉంది. ఇంకొక వైపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్రకి, బస్సు యాత్రకి సిద్ధమవుతున్నారు. అది డిసెంబర్, జనవరి అని అంటున్నారు. ఇంకోవైపు అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారికి వెళ్తే కనుక ఈ 2 సంవత్సరాలు రివ్యూ చేసుకోవడానికి ఒక మంచి వేదికగా చేసుకోవచ్చు. మనం గతంలో చూసాం, 2 నెలల క్రితం ప్రజల్లోకి పల్లెబాట వెళ్ళి అవసరమైతే ఒక కాన్స్టిట్యున్సీకి ఒక జిల్లాలో 15 రోజులు ఉంటాడు. 15 రోజులు ఉండి ఆ జిల్లా నియోజకవర్గాలన్నీ కవర్ చేస్తారని చెప్పేసి అక్కడే నిద్రిస్తాడు. యంత్రాంగం మొత్తాన్ని పిలిపించుకుంటారని చెప్పన్నారు. అది మరి ఆయనకి సమయాభావం కావచ్చు, ఆయన కేంద్ర ప్రభుత్వంతో ఆల్రెడీ అలైన్ అయి ఉన్నాడు కాబట్టి ఇటు ఆయన తనకున్న 5 శాఖలకి తేవాలి, ఇంకోవైపు వచ్చి అన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి కుదరలేదు. అది మరి కొత్త సంవత్సరం ముందైనా, కొత్త సంవత్సరంలో అయినా డెఫినెట్గా ప్రజల్లో పల్లెబాట పట్టాల్సిందే. జనసేన పార్టీ జెండా పట్టుకోవడానికి మెగా అభిమానులు ప్రతి ఇంట్లో ఉంటారు. అది కరెక్ట్గా చేసుకోవాలంటే ఇప్పుడు 21 సీట్లకే ఇంకా ఎప్పుడు పరిమితం కాకూడదు కదా. 175 నియోజకవర్గాల్లో సమర్థవంతమైన వ్యక్తుల్ని సమన్వయకర్తలుగా వేయాలి, వేరే మహిళలు తీసుకోవాలి, యూత్ విభాగాలు తీసుకోవాలి. అదే సమయంలో జెండా పట్టే వాళ్ళకి, జెండా మోసే వాళ్ళకి, దశాబ్దాల తరబడి కష్టపడే జన సైనికులకి ప్రాధాన్యత ఇవ్వాలి. అంతే కదండి. పవన్ గారు గుర్తించారు, మాకు ఇది ఇచ్చారని వాళ్ళు భుజాల మీద వేసుకొని పార్టీని మోస్తారు. అది జిల్లాలు అటు రాయలసీమ కావచ్చు, కోస్తా కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, ఎప్పుడు లేని విధంగా జనసేన పుంజుకుంది. భవిష్యత్తు ఈ పార్టీలో వెళ్తే బాగుంటుంది, పవన్ గారు మనకు చూసుకుంటారనే ఆ యొక్క నమ్మకాన్ని యూత్లో కూడా కలిగించగలిగారు. యూత్ నిర్ణయాత్మక శక్తిలో ఉన్నారు మనకి. కాబట్టి అదే సమయంలో మీరు చెప్పినట్టుగా జనంలోకి జనసేన అని ప్రజల్లోకి వెళ్ళాల్సిన సమయం ఆసనమైంది, వెళ్ళాలి కూడా. వెళ్ళి ఈ 2 ఇయర్స్లో మంచి చెడులు, పొరపాట్లు, స్వపక్షం విపక్షంలాగా ఎట్లయితే కాకినాడ సీజ్ ద షిప్ అని చెప్పి ఇతర దేశాలకు వెళ్ళిపోయే ధాన్యాన్ని కాపాడారు, అదే హోంశాఖలో చాలా సమర్థవంతంగా పనిచేయాలని చెప్పాడు. ఎక్కడో పిల్లలు ఇదైతే వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులు అప్పగించాడు. కాబట్టి సమస్యలు ఏదున్నా నేను భరోసా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నారు. కాబట్టి ఈ 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలు అవుతున్నాయి, పార్టీలకు అతీతంగా చేశారా, లేకపోతే ఎవరికి ఇబ్బంది ఏమైనా పడుతున్నారా, ప్రజలు క్షేత్రస్థాయిలో వెళ్ళినప్పుడు సమస్యలని చాలా వరకు అక్కడికక్కడే పరిష్కరించవచ్చు. కన్సల్ట్ శాఖ అధికారులు పిలిచి అప్పుడు నమ్మకం ప్రజల్లో మరింత. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆనాడు ఎన్టీ రామారావు కావచ్చు, వీళ్ళందరూ కూడా యాత్రలు చేసిన వాళ్ళే. చైతన్య రథం ద్వారా ఎన్టీ రామారావు గారు చేస్తే, తర్వాత పాదయాత్ర రాజశేఖర రెడ్డి గారు చేశారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు చూసాం, మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం. లోకేష్ గారు కూడా యువకులందరూ ద్వారా తన యొక్క ఇదిని చూపించుకోగలిగాడు. నేను పప్పు కాదు నిప్పు అనే విధంగా ఆయన ఎదిగాడు. ఇప్పుడు మెచ్యూర్గా మాట్లాడుతున్నాడు. పెట్టుబడులు తీసుకురావడంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి బహుభాషలు తెలుసు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడంతో పాటు మరాఠీ కూడా వచ్చు. మరి ఇంత వ్యక్తి ఉభయ రాష్ట్రాలకే పరిమితం కాదు. సౌత్ ఇండియాలో మోస్ట్ ఎమర్జింగ్ లీడర్. నేను ఎప్పుడు చెప్తున్నాడు, దక్షిణ భారతదేశంలో మోదీ గారి తర్వాత ఎవరు అంటే పవనే పేరు ఏర్పడే పరిస్థితి తీసుకొచ్చుకున్నాడు. కాబట్టి ఆయనకున్న నిజాయితీ, నిబద్ధత, చిత్తశుద్ధి ఈ దేశానికి అవసరం. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఇప్పుడు వైసీపీ వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందుల్ని తీసేసి పెట్టుబడులు రావడానికి కూడా భయపడే వాళ్ళని ఇప్పుడు పెట్టుబడులు సమర్థవంతమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ గారు ఉన్నారు. మాకు ఒక భరోసా ఉందని నమ్మకం కలిగింది. ఆంధ్రలో రాజధాని అమరావతి పూర్తి అవుతుందని నమ్మకం కలిగింది. ఇంకోవైపు పోలవరం పూర్తి అవుతుందని నమ్మకం కలిగింది. ఇంకోవైపు విశాఖ స్టీల్ ప్రైవేట్ పరం కాకుండా ఆపగలిగారు. ఆ తర్వాత దాంతోపాటు ఇంటర్నేషనల్ కనెక్టివిటీ తీసుకురాగలిగారు. రోడ్లు, రైలు ఇవన్నీ కూడా తీసుకురావాలి. దీంతోపాటు మౌలిక సదుపాయాలు మెరుగుదల చేసుకోవటం, గ్రామీణాభివృద్ధిలో 3వ ప్లేస్లోకి రావటం, వీటన్నిటితో పాటు
టూరిజాన్ని డెవలప్ చేసుకోవడానికి అఖండ గోదావరి ప్రాజెక్ట్స్ కావచ్చు, వేరే ప్లేస్లో తీసుకురావచ్చు. స్వచ్ఛందంగా వస్తున్నారు కాబట్టి ఇది మంచి మూవ్. పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా చెప్పుకోవాల్సిన అవసరం చెప్పుకోవాలి, ప్రజల దగ్గరికి వెళ్ళి పార్టీని స్ట్రెంథన్ చేసుకోవాలి. పార్టీ జెండా మోసే వ్యక్తికి గౌరవించుకోవాలి. సఫిషియంట్ టైం ఉంది. కాన్సన్ట్రేషన్ చేసి 3 విడతలుగా వెళ్తే ఈ పాదయాత్ర కావచ్చు, ఇది పాదయాత్ర అంటే చేస్తే చేయనీలేరు, కానీ అది బస్సు యాత్ర కావచ్చు, వారాహి యాత్ర కావచ్చు, డెఫినెట్గా ప్రజల్లో ఉండే ఈయన మన మనిషి అనే భావన ప్రజల్లో గుండెల్లో పెట్టుకుంటారు. ఆ సమస్యలు పరిష్కరించగలిగితే నెక్స్ట్ మళ్ళీ మీరు అన్నట్టు 15 సంవత్సరాలు మీరే ఉంటారు. ఎప్పుడు నిజాయితీగా చేసింది చెప్పుకోవటం, చేయలేంది ఎందుకు చేయలేదని చెప్పి అధికారులు రివ్యూలు పెట్టుకోవటం, పల్లె నిద్రలాగా వాళ్ళల్లో మమేకం అవటం, ఇది నాయకుడికి కావాల్సింది. ఇప్పుడు ఏముందని బీహార్ నితీష్ కుమార్ 10 సార్లు ముఖ్యమంత్రి అవుతున్నాడండి. చాలా సింపుల్ మ్యాన్. ఆయన ఎక్కడ కూడా తొనకడు వెనకడం, ఏ పార్టీ వచ్చినా ఆయనతో ఎలైన్ కావాల్సిందే. 10వ ముఖ్యమంత్రి అయ్యాడు. బీజేపీ యాక్చువల్గా ఎవరో మౌర్య చౌదరి ఎవరు ఉన్నారు, ఆయన అవుతాడేమో అని అనుకున్నారు. కానీ బీజేపీ వ్యూహాలు అన్ని రాష్ట్రాల్లో ఒక ఎత్తు అయితే బీహార్లో వేరే అంటే డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే నితీష్ కుమార్ అటువంటి సమర్థవంత. ఒరిస్సా పట్నాయక్ ఆయన చూడండి, నవీన్ పట్నాయక్ గారు కావచ్చు, లేకపోతే ఒక్కొక్క నాయకులు అంటే సమర్థతతో ఉంటే కనుక ఆ దేశం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, ప్రజలు కావచ్చు గౌరవిస్తారు. పవన్ కళ్యాణ్ గారికి ఆ చరిష్మా ఉంది కాబట్టి ప్రజల్లోకి వెళ్తే 21 సీట్ల నుంచి 175 నియోజకవర్గాలు అవసరమైతే రేపు మొత్తం ఇండివిజువల్గా పోటీ చేయొచ్చు, లేకపోతే బీజేపీలో కలిసి పోటీ చేయొచ్చు. ఏదేమైనా కానీ 21 దగ్గర ఆగదు కదా, ఈ రికార్డు పెరగాలి కదా. కాబట్టి అది కావాలి. ఒకవైపు పార్టీని స్ట్రెంథన్ చేసుకోవాలి, రెండోది దీనికి కావాలి మౌలిక సదుపాయాలు కూడా కల్పించుకుంటూ ఉండాలి, మూడోది ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు ఏ విధంగా వెళ్ళినాయో తెలుసుకోవటం, అక్కడిక్కడ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫారంగా మనం చెప్పుకోవచ్చు. రైట్ సార్. ఏదేమైనా కానీ ఇది ఒక గొప్ప విషయం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన జనాధారణ అనేది ఎలా ఉంటుందో మనకు అందరికీ తెలుసు. చేసినటువంటి మంచిని ప్రజలకు చెప్పుకోవడం కోసం కూడా ఆయన బయటికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో దానికి ఆయన ఎప్పుడు ప్లాన్ చేస్తారు ఏంటి అనేది త్వరలో షెడ్యూల్ వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ సార్.